ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న సెంటర్ సర్కారు అధికారంలోకి వచ్చిన ఏడాదిల్నే 1,00,000 ఉద్యోగాలు ఇస్తామన్న రాష్ట్ర సర్కారు. అంత మంచిగా ప్రభుత్వాలు చదువుకున్నోళ్లకు నౌకర్లు ఇస్తే దేశంలో నిరుద్యోగులు ఏడుంటారు? టార్చ్ లైట్ వేసి ఎంకులాడినా దొరకరు. అవునా కాదా? కానిగో ఇక్కడ చూడండి ఎట్లుందో పరిస్థితి. జాబ్ క్యాలెండర్ జాడ పత్తా లేకుండా ఏడబోయిందో. ఏడాది పొడుగుతా నోటిఫికేషన్లు వేస్తామన్నోళ్ళ నోరెందుకు మూతపడ్డదు. చూడుండ్రి ఎట్లా ఎగబడ్డారో కొలువుల కోసం, అది కూడా హైడ్రాల డ్రైవర్ నౌకర్ల కోసం. ఏదైతేంది సర్కారు కొలువు వస్తే చాలనుకుంటున్నారా? కానీ ప్రభుత్వం ఇచ్చేది టెంపరవరీ డ్రైవర్ నౌకరీ. అవును, అందుకోసమే ఇంతమంది వచ్చి లైన్లు కట్టి నిలుస్తున్నారు. ఉన్న ఉద్యోగాలు కూడా గొర్రెతోక బెత్తెడే అన్నట్టు ఒక 200 కొలువులే. అవిటి కోసం సికింద్రాబాద్ బుద్ధవనం దగ్గరున్న హైడ్రా ఆఫీస్ గేట్ ముంగట అటు 3 కిలోమీటర్లు ఇటు 4 కిలోమీటర్లు లైన్లు కట్టిండ్రు. ఉత్త 200 మంది డ్రైవర్లను తీసుకునే తానికి 3 రోజుల నుంచి అప్లికేషన్లు తీసుకుంటున్నారంటే ఎట్లున్నదో చూడుండ్రి సర్కార్ పనితనం. షారాన షాయికి బారాన బస్కి రాయి అన్నట్టు జిల్లాల నుంచి వచ్చి అప్లికేషన్లు పెడితే వచ్చేది అవుట్ సోర్సింగ్ డ్రైవర్ నౌకరీ. మళ్ళా అది అందరు అప్లై చేసుకునేది కూడా కాదు. పోయినసారి కానిస్టేబుల్ కొలువుకు తక్కువ మార్కులు వచ్చి తప్పినోళ్ళు ఉంటారు కదా, హాగో వాళ్ళకే ఇస్తున్నారన్నట్టు ఇంత చక్కని కొలువులు. ఉన్న ఉద్యోగులకు జీతాలు పెంచమంటే నన్ను ఘోషణ పైసలు లేవంటున్నాడు సీఎం సాబు. అసోంటిది కొత్తగా ఉద్యోగాలు వేసి వాళ్ళకి నెల తప్పకుండా జీతాలు వేస్తాడా? అందుకే కావచ్చు అవుట్ సోర్సింగ్ కొలువులు ఇస్తున్నారని అంటున్నారట ఈ కొలువుల కోసం వచ్చిన జనాలు. పాపం వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? కొత్త నోటిఫికేషన్లు వస్తే చదువుకునేటోళ్ళు గాని ఆ నమ్మకం కుదరనట్టున్నది ఈ ఏడాది అర్థంలా. అందుకే ఇగో ఇట్లా 1000 మంది వెయిట్ చేసి మరి కొలువుల కోసం అప్లై చేసుకుంటున్నారు. దేశంలో రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతున్నదంటే ఇదే కావచ్చు కదా. బిగ్ బాస్ అంటే అదొక బ్రోతల్ హౌస్ అని ఎన్నో సార్లు కామెంట్లు చేసిండు కామ్రేడ్ సిపిఐ నారాయణ. అక్కడికి పోయినోళ్ళు అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అని పేడ వేసుకుంటాడు. ఆ టీవీ షో ఎప్పుడు మొదలైతే సిపిఐ నారాయణ టీవీలకు పేపర్లకు ఎక్కుతాడు. పడుసు పోరగాండ్లు పాడైపోతున్నారని చెప్తాడు. అట్లా చెప్పే నారాయణ ఇప్పుడు ఏమంటుండో ఇనుండ్రి. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణ అంతా అందాల బాంబల చుట్టూ తిరుగుతూ ఉంది. అంగరంగ వైభవంతో వాళ్ళు ప్రదర్శిస్తూ ఉంటే సోంగార్స్ కూడా తిరుగుతున్నారు మంత్రులు అధికారులు. సిగ్గుడు అనుకోవచ్చు ఆయన. ఓర్ని అంత మాట అన్నారేంది కామ్రేడ్? మంత్రులు సొంగగార్చుకుంటా తిరుగుడేంది? వచ్చిన వాళ్ళకి ఏర్పాటు చేసే పనులుంటే ఆ అందాల పోటీలతోని తెలంగాణకు ఫాయిదా ఉండదు, ఉద్యోగాలు వస్తాయి, టూరిజం డెవలప్ అవుతుంది అన్నట్టు సర్కారు చెప్తుంటే మీరేంది ఇట్లా అంటున్నారు? వాళ్ళు రేపు కార్పొరేట్ కంపెనీకి అమ్ముడుపోయేవాళ్ళు. ఇక్కడ అందాల బొమ్మలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు పనికిమాలిన వస్తువులు తయారు చేసి వీళ్ళు బొమ్మలు అమ్ముకుంటారు. ఇట్లాంటి కార్పొరేట్ రంగానికి బానిసగా వచ్చేటువంటి వాళ్ళకి ఇక అందాల పోటీలు పెట్టి దానికోసం పెద్ద ఖర్చు పెట్టి తిరిగి సొంగలు కూర్చు ఇన్నరా అందాల పోటీలతోనే అసలే లాభం లేదన్నట్టు చెప్తున్నాడు నారాయణ. కార్పొరేట్ కంపెనీలకు తప్ప ప్రజలకు అసలే అక్కరకు రాని అందాల పోటీలు ఎందుకు అన్నట్టు తెలంగాణ సర్కార్ని అడుగుతున్నాడు. అంతేకాదు కోట్లు నీళ్ళ తిరగ ఖర్చు పెడుతున్నారు. ఆ పైసలతోని ఏదన్నా అక్కరకు వచ్చే పని చేస్తే మంచిగా ఉంటుంది అంటున్నాడు. ఉద్యోగస్తులు జీతం పెంచబట్టే నేను బొచ్చెట్టుకొని తిరుగుతా అంటాడు. అందాల బొమ్మల కోసం సొంగలు కాచుకుంటే ఖర్చు పెడతాడు. ఇదేం జరుగుతాయి? ఇది సొంగలు గార్చుకుంటే తిరుగుడేంది, రోత పనులు చేసుడేంది అన్నట్టు కోపం చేస్తున్నాడు నారాయణ. సరే సర్కారు చేస్తున్నది తప్పో కాదో తర్వాత చెప్పుకుందాం గాని, నారాయణ అన్న నువ్వు ఏమైనా పడుసు పిల్లల కార్యాల మీదనే ఉంటున్నదేందే నీ కన్ను? ఏమైనా ఎవరు ఎక్కడ సొల్లు గారుస్తున్నారు, ఎక్కడ రోత రొమాన్సులు జరుగుతున్నాయి అనే దాని మీదనే ఎక్కువ దృష్టి పెడుతున్నావు కదా. మొన్నటిదాకా బిగ్ బాస్కు పోయే పడుసు పోరగాండ్ల మీద పడ్డావు, ఇప్పుడేమో మంత్రుల మీద పడ్డావు. మంత్రులు వాళ్ళ తిప్పలేదో వాళ్ళు పడుతున్నారు, సొల్లు గారుస్తున్నారా లేదా అనేది చూడకుండా చూసి చూడనట్టు ఉండరా అదే నారాయణన్న? మొత్తం నీకు ఆ ముచ్చట్లే కావాలి అన్నట్టు చేస్తున్నవేందే అన్నట్టు అడుగుతున్నారు కామ్రేడ్ నారాయణ గురించి తెలిసిన పబ్లిక్.